హాయ్ హలో నమస్తే అండ్ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లలిత జ్యువెలరీ ప్రెజెంట్స్ గోల గోల. సో ఈరోజు మీ గోలేంటో షేర్ చేసుకోవడానికి అండ్ మీతో మాట్లాడడానికి, సూపర్గా ఎంటర్టైన్ చేయడానికి, మీకు కావాల్సిన సాంగ్స్ ప్లే చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా మీరు మీ మొబైల్స్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసేయండి. మీ గోలేంటో నాతో షేర్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, త్వరగా చేసేసేయండి. ఎందుకంటే ఇంత మార్నింగ్ లేచి మీకోసం వస్తున్నాను, మీతో మాట్లాడడానికి, మీ గోలేంటో షేర్ చేసుకోవడానికి. ఇంకా లేట్ చేయొద్దు కదా, త్వరగా కాల్ చేసేయండి. సో ఫస్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు. సో మరి ఫస్ట్ కాల్ అయితే మీరు చేయడానికి రెడీగా ఉండండి. ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చెక్ చేసే ముందు సో ఒక సూపర్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. సో ఒక సూపర్ సాంగ్ చూసేసాం కదా, ఎర్లీ మార్నింగే లేచి లేవగానే ఇలాంటి మంచి మార్నింగ్ వైబ్తో ఇలాంటి మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ చూస్తున్నప్పుడు హాయిగా అనిపిస్తుంది మనసుకి. సో ఆబ్వియస్లీ మ్యూజిక్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమే కదా. ఇలాంటి మంచి మంచి పాటలు వింటున్నప్పుడు ఇంకా మంచి పీస్ దొరుకుతుందనమాట. సో ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. సో ఎంజాయ్. సో ఫ్యామిలీ ఓరియంటెడ్ సాంగ్ అనమాట, చాలా సూపర్ హిట్ సాంగ్. చూస్తారు కదా. ఇప్పుడైతే నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో హలో హాయ్. హాయ్, ఎవరంటే ఎవరు? నా పేరు అనిత. అనిత. అనిత గారు ఎక్కడి నుంచి? విజయవాడ. విజయవాడ. సో ఏం చేస్తుంటారు మీరు? నేను వర్క్ చేస్తాను. వర్క్ ఏంటి జాబ్ మీది? హ్మ్? మీ జాబ్ ఏంటి? ఏం జాబ్ చేస్తారంటున్నాను? షాపింగ్ మాల్లో వర్క్ చేస్తాను. ఓ షాపింగ్ మాల్లో వర్క్ చేస్తుంటారనమాట. సూపర్ సూపర్ సూపర్. మన షోస్ చూస్తుంటారా రెగ్యులర్గా? రెగ్యులర్గా చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి చూడమని, ఓకేనా? ఓకే. సో ఈరోజు గోల గోలకి కాల్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న గోల్ ఏంటో చెప్పండి. నా గోల్ ఏంటంటే ఇంట్లో బాగా తట్టుకోలేక ఏదో రోజు ప్రోగ్రామ్ చూస్తూ ఫోన్ చేయడం అనుకుంటే అస్సలు కలవదు. మరి అంటే ఎక్కువ మంది ఒకేసారి ట్రై చేస్తుంటారు కదా, సో అలాంటి టైంలో కలవదనమాట. అదే. సో చాలా మంది ట్రై చేస్తుంటారు కదా. సో వాటికే ఇంట్లో టెన్షన్స్ తట్టుకోలేక కాల్ చేశాను. ఎందుకు టెన్షన్స్? మా మమ్మీ మా డాడీ ఏ పెళ్లి చేసుకోమంటున్నారా త్వరగా? నాకు ఆ పెళ్లి ఇష్టం లేదంటే పెళ్లి ఎవ్వరు చూసినా పెళ్లి గోల వేస్తారు కదా. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి గోల ఎవరికైనా తప్పదు. అదే. అంటే ఎవరు చూసినా పెళ్లి పెళ్లి అంటారు. నాకేం ఆ పెళ్లి అని పదం కూడా నచ్చదు. అయ్య బాబోయ్, ఎందుకలా? నాకు పెళ్లి అంటేనే పడదు. చిన్నప్పటి నుంచి నేను అనుకున్నా నేను పెళ్లి చేసుకోకూడదు, ఇట్లే ఉండిపోవాలని. పెళ్ళికి యాంటీ అనమాట. అయ్యయ్యో ఎందుకలా? నీకు నీకు నచ్చే క్వాలిటీస్ ఉన్న అబ్బాయి దొరుకుతాడు ఖచ్చితంగా తొందరలోనే. ఆల్రెడీ బ్రేకప్ అయింది నా లవ్. ఓహో బ్రేకప్పా, అచ్చా. సో అంటే నీకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది అయితే, ఇంకా బ్రేకప్ అయింది కాబట్టి నీకు తనలో ఏ క్వాలిటీస్ నచ్చలేదో సో నచ్చే క్వాలిటీస్ అంటే నీకు తెలుస్తాయి కదా ఇప్పుడు ఇంకా క్లియర్గా. తెలుస్తాయి కానీ నాకు ఒక్కసారి నేను అనుకున్నానంటే నా మాట నేనే అసలు. ఓ లేడీ మహేష్ బాబు అనమాట నువ్వైతే. అవునా? సరే కానీ మూవీస్ చూస్తుంటావా? చూస్తుంటాను. అవునా? నీకు బాగా నచ్చిన సినిమా ఏంటి నువ్వు చూసిన మూవీస్లో? నాకు బాగా నచ్చిన సినిమా పేరు గుర్తులేదా? వావ్. రాజా ది గ్రేట్. రాజా ది గ్రేటా? రాజా ది గ్రేట్ కదా. ఇప్పుడు నీ పేరేంటన్నావు? అనిత. అనిత ది గ్రేట్ అని పెడదాం, కొత్త సినిమా తెద్దాం మనం. అట్లా అది నిజంగానే అనిత. అప్పుడు రాజా ది గ్రేట్ లాగా అనిత ది గ్రేట్ అని ఒక సినిమా తెద్దాం. నువ్వే హీరోయిన్ అందులో. అంటే హీరో హీరోయిన్ అన్నీ నువ్వే, మొత్తం యాక్షన్ ఫిల్మ్ అనమాట. ఎవరైనా అమ్మాయిని నేర్పించినా లేదంటే ఒక్కరిని పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టినా నువ్వు వేసేస్తుంటావు అనమాట వరుస. నేను తట్టుకోలే అని అట్లా చూస్తుంటే. ఎందుకు? తట్టుకోలే. నీకు వైలెన్స్ ఇష్టం ఉండదా? ఎవరన్నా ఏడిపించారు అనుకో, రెండు కొట్టనను కొడతాయని ఏడిపిస్తే అస్సలు ఉండలేను, భరించుకోలేను కూడా. అదే నువ్వు ఏడిపించడం కాదు, ఏడిపించిన వాళ్ళనే అంటున్నాను. ఏడిపించిన వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తుంటావు నువ్వు. ఏడిపించిన అయితే అదే చెప్తున్నా. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఒక అబ్బాయి అమ్మాయిని నేర్పించినా లేదంటే ఒక అమ్మాయి అబ్బాయిని నేర్పించినా
ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళని నువ్వు వేసేస్తుంటావు అనమాట సినిమాలో, అదే స్టోరీ. ఇప్పుడు ఎలాగంటే స్టోరీకి ఓసే రాములమ్మ సినిమా వచ్చింది కదా, అందులో చూసా విజయశాంతి ఎలా ఏం చేస్తుందో మరి. అన్నయ్య. హలో, హలో. ఇప్పుడు ఓసే రాములమ్మ సినిమా చూసావా? చూసాను. అందులో విజయశాంతి చూసావా, అందరిని వేసేస్తుంటది. ఆ, అలాగా అనిత ఏం చేస్తుందంటే ఈ సినిమాలో ఎవరైనా ఎక్కడ అన్యాయం జరిగినా సరే రెడీగా అక్కడికి వెళ్ళి వేసేస్తుంటుంది వాళ్ళని. అప్పుడు నువ్వు స్క్రీన్ మీద కనబడుతుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే మీ ఎనిమీస్ వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ చూసి ఎంజాయ్ చేస్తారనమాట. ఎంజాయ్ కాదు, భయపడుకుంటారు ఇంటి వాళ్ళకి. మా ఎందుకు మమ్మీ మా డాడీ అయితే. నాకు ఎందుకో అనిత నువ్వు బయటికి చెప్పడం వల్ల చెప్తున్నావు కానీ నువ్వు చాలా స్వీట్ పర్సన్, నాకు అర్థమైపోయింది. చాలా కూల్ నువ్వు కదా. కూల్ ఏం లేదు, ఇచ్చి పడేస్తావా? అంటే ఇంట్లో ఒకవేళ గొడవలు పడ్డాయి అనుకో, ఆ, మనశ్శాంతిగా ఉండాలని బయటికి వెళ్తా. అవునా? ఆ, బయటికి వెళ్ళడం అంటే జస్ట్ ఊరికి అలా తిరిగేసి వచ్చేస్తావా, లేదంటే పర్టికులర్గా ఎలాంటి ప్లేసెస్ కానీ వెళ్తావా? ఆహా, మామ వాళ్ళ ఇల్లు ఇక్కడ దగ్గరలోనే ఉంటది. ఓకే. దగ్గరలో ఉంటది కాబట్టి మామ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేసేసి వస్తా. ఓహో, మామ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తావా? ఉమ్. నీకు బాగా ఎందుకంటే బోర్ చెప్పు. చిన్నప్పటి నుంచి నేను పెరిగింది ఓకే, ఎందుకంటే. అమ్మమ్మ మామ వాళ్ళ ఇంటి దగ్గరే పెరిగావు ఎక్కువైతే. ఉమ్. నీకు బాగా బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తావు? విపరీతంగా అసలు తట్టుకోలేనంత బోర్ ఫీల్ వచ్చినప్పుడు ఏం చేస్తావు? నా ఫ్రెండ్స్ కన్నా, మీ ఫ్రెండ్స్ మా దగ్గర టీచర్ వాళ్ళకన్నా, మా క్లాస్ టీచర్ వాళ్ళకన్నా ఆ, ఫోన్ చేసి మాట్లాడతాను. అబ్బో, అంటే ఆహా, అవునా? బట్ ఎనీవేస్ ఏదైనా కానీ నువ్వేదైతే పెళ్లి మీద ఒక విరక్తి చిరాకులో ఉన్నావో అదంతా తొందరలోనే పోయి ఒక మంచి అబ్బాయి నీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్స్ అన్నయ్య. ఎందుకు నా మీద అంత బాగా అనుకుంటున్నావా నువ్వు? అలా ఏం లేదు, ఏం అంటే మన ఫీలింగ్స్ ఎప్పుడు, మన మూడ్ ఎప్పుడు ఒకేలా ఉంటుందని గ్యారంటీ లేదు. ఏమో నీకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ వచ్చే సిచ్యువేషన్ ఎప్పుడైనా జరుగుతుందేమో ఇన్ ఫ్యూచర్ కదా, చెప్పలేము. సో అలాంటి సిచ్యువేషన్ రావాలి, తొందరలోనే నీ పెళ్లి కబురు చెప్పాలి, నన్ను నీ పెళ్ళికి పిలవాలి. ఓకే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్ బాయ్ అంతా, బాయ్. ఇలానే కాల్ చేస్తుండే. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో, టీవీ వాల్యూమ్ ఫుల్గా పెట్టి మాట్లాడండి. హలో, హలో. టీవీ వాల్యూమ్ తగ్గించాలి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో లేకపోయినా టీవీ వాల్యూమ్ తగ్గించకపోయినా కాల్ కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. తగ్గించండి. ఓకే, హలో. హలో. వావ్, మీరు ఇంత తెలివైన వాళ్ళని ఎప్పుడు నాకు తెలియలేదే. అంటే టీవీ వాల్యూమ్ తగ్గిస్తారని ఫోన్లో చెప్పి మామూలుగా నుంచావు కదా, అందుకు. టీవీ వాల్యూమ్ తగ్గించండి. టీవీ కావాలంటే టీవీ చూడొచ్చు, నో ప్రాబ్లం. బట్ టీవీ వాల్యూమ్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే కాల్ కట్ అయిపోతుంది, మీరు సింక్ చేయలేరు. ఓకే, ఇప్పుడు చెప్పండి, పేరేంటి మీ పేరు? శ్యామల గారు. ఏంటి? ప్రేమలా హేమలా? ప్రేమ. ఓకే ఓకే, సరే. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నిర్మల్. ఓకే ఓకే, సూపర్. మీరు మామూలుగా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అందరూ వెళ్ళిపోయారా, ఎవరికి వాళ్ళు, ఎవరి పనుల మీద వాళ్ళు? అవునవును. ఇప్పుడు మీరు ఒక్కరే ఉన్నారు కదా? అవును. ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళయి మీకు? పెద్ద పిల్లలు ఉంటారు. పెద్ద పిల్లలు ఉంటారండి? అవును. ఓ, సూపర్ సూపర్. అంటే మీ మాటలు అంతా నాకు పెద్దగా ఏమనిపించలేదు, అందుకే మీ మాటలు నాకు అంత పెద్దగా ఏమనిపించలేదు, అందుకే అలా అన్నాను. బాబు బీటెక్ చేస్తుండు. ఓ, బాబు బీటెక్ చేస్తున్నాడు. ఎవరిని వాళ్ళు పంపించేశారు. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? హస్బెండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు. రియల్ ఎస్టేట్ అంటే బాగా డబ్బులు వస్తాయి బాగా, అవునా? మీరు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారా, లేదంటే దాచడానికి ఇష్టపడతారా ఎక్కువ? వేస్ట్ ఖర్చు అయితే పెట్టా.
వేస్ట్ ఖర్చు అయితే పెట్టరు కానీ కావాల్సినవి అయితే కొనుక్కుంటారు కదా. అవును. మరి ఈ గోల్డ్ అని అవని ఇవని షాపింగ్లు అవి అవుతుంటాయి కదా. ఆ గోల్డ్ అంత ఇష్టం ఏం లేదు కానీ ఆ, అవసరానికి అయితే వాడతాం. అంటే ఈ ఈ ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్లో మీకంటే మీ పిల్లలకి అవి కొనాలి ఇవి కొనాలని ఇంట్రెస్ట్ ఎక్కువైపోద్ది కదా మీకు, అవును. కదా. అవును. ఎంతమంది పిల్లలు అన్నారు మీకు? ఒక పాప ఒక బాబు. ఇద్దరు చదువుతున్నారా? అవును. ఇద్దరిలో ఎక్కువ మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అండి మీకు, మీ పాపలో బాబులో? బాబు. నాకు తెలుసు, అమ్మలందరికీ అబ్బాయిలు ఇష్టం ఉంటుంది, నాన్నలందరికీ అమ్మాయిలంటే ఇష్టం ఉంటుంది కదా. అని బాబు అంటే ఇష్టం. అదే 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 చెప్తున్నాను. లేడీస్ అందరికీ ఏంటంటే కొడుకులు అంటే ఇష్టం, జెంట్స్ అందరికీ ఏమో కూతుర్లు అంటే ఇష్టం. అవునా? అవునవును. ఓకే అండి. మా మా బాబుకు వాళ్ళ ఫ్రెండ్స్ కి ఒకసారి హాయ్ చెప్పండి. మీ బాబు పేరేంటి చెప్పండి? జీవన్. జీవన్ అండ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా పెద్ద హాయ్ మీ తరఫు నుంచి, అలాగే మన షో తరఫు నుంచి కూడా. థ్యాంక్ యూ. ఓకేనండి. మన షోస్ చూస్తున్నారా రెగ్యులర్గా? రెగ్యులర్ గా చూస్తాము. ఇంతకు ముందు బాలు గారు ఉండేవాళ్ళు. అవునవును, బాలు రావాలి యాక్చువల్లీ ఈరోజు, బట్ బాలు రావడం కుదరలేదు ఈరోజు, సో అందుకే నేను వచ్చా. ఓకే. ఓకే అండి, ఇలానే చూస్తూ ఉండండి, కాల్ చేస్తూ ఉండండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్ 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 బాయ్. నెక్స్ట్ కాలర్. హలో. హలో, హాయ్. హాయ్, ఎవరు? నేను శ్రీకాంత్ అండి, శ్రీకాంత్. ఎక్కడి నుంచి అండి? కర్నూలు జిల్లా ఆదోని నుంచి. కర్నూలు జిల్లా ఆదోని. ఆ, ఓకే, బాగున్నారా? బాగున్నామండి. ఏం చేస్తుంటారండి? ఏమైంది టిఫిన్? ఏంటండి? టిఫిన్ ఏమైందండి మీది? టిఫిన్ అయిపోయిందండి నాది. ఏం చేశారు? నేనా? ఆ, అంటే మొన్న నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఎక్కువ తినొద్దన్నారని జస్ట్ ఒక ప్లేట్ పూరి, ఒక ప్లేట్ దోశ, ఒక ప్లేట్ ఇడ్లీ తిన్నాను. అబ్బా. లేదులేండి, జస్ట్ ఇడ్లీ అంతే. నైస్ జోక్ అండి. అంటే చూసారా, చెప్పగానే మీరు నవ్వారు, సో ఆ స్మైల్ కావాలి నాకు. సో బాగున్నారా అయితే? బాగున్నామండి. సో మీరు మ్యారీడే అనుకుంటా. మ్యారీడ్ అండి. ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళయి? 9 years అవుతుందండి. ఎన్ని? 9 years. 9 years. చాలా సీనియర్ అనమాట ఇంక మీరు. అయితే ఆ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, చెప్పండి, జెన్యున్గా ఆన్సర్ చెప్పండి, ఓకేనా? మీరు మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఆన్సర్ చెప్పండి. మీకు పెళ్లి తర్వాత బాగుందా, పెళ్ళికి ముందు బాగుందా? పెళ్లి ముందు అంటే కొంచెం ఫ్రెండ్స్ తో ఎంజాయ్మెంట్ ఉంటాయి. ఆ, ఇప్పుడు ఫ్యామిలీ కదా, ఆ. ఇంకా పిల్లలు ఆ బిజీలో ఇంటికి లేట్ అయితే కలవడానికి లేదు. ఇంటికి లేట్ అయితే బ్రేక్, సారీ, డిన్నర్ ఉండదు అనమాట. లేదు, లేదు, అలా ఏం నా మిస్సెస్ అట్లా లేదు, అర్థం చేసుకుంటుంది. ఓ సూపర్ సూపర్. అంటే ఏ అబ్బాయికైనా ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో అర్థం చేసుకునే వైఫ్ వస్తే అంతకు మించి ఏం కావాలి ఎవరికైనా, కదా. అర్థం చేసుకుంటుంది. ఏమంటే ముందుగానే చెప్పింటారు అనమాట ఫోన్ చేసి, ఓకే, ఇట్లా లేట్ అవుతుంది అది ఇది అని. అచ్చా, చెప్పకపోతే కష్టం. అర్థం చేసుకుంటుంది. కంపల్సరీగా ఆ, తనైనా ఫోన్ చేస్తుంది అనమాట, ఉమ్, ఎందుకు ఇంత లేట్ అయింది కదా ఈరోజు అంటే ఇట్లా చెప్తుంది. ఉమ్. బహుశా అంటే ఎక్కువ శాతము అంత లేట్ ఏం కాదు, ఎప్పుడైనా. ఏదైనా ఉమ్, ఎప్పుడైనా ఎవరైనా మ్యారేజ్ ఉందనుకోండి, ఓకే. అప్పుడు ఉంటే ఇంకా అంతే. మామూలుగా అయితే అసలు అంత లేట్ ఏం కాదు. ఇప్పుడు ఈ 9 yearsలో మీ మ్యారీడ్ లైఫ్, ఈ 9 yearsలో మీకు బాగా గుర్తుండిపోయే రోజు ఏంటండి? బాగా గుర్తుండిపోయే రోజులు అన్ని అన్నీ. అన్ని. మీరు హస్బెండ్ ఆఫ్ ది నేషన్ అండి నిజంగా. ఇది ఇది అది అని ఏం లేదు, రోజు మంచి లైఫే. సో లైఫ్లో ప్రతిరోజు కూడా మీరు హ్యాపీగానే గడిపేస్తారనమాట. హ్యాపీగానే అండి. ఓకే ఓకే ఓకే. మరి రీసెంట్గా ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళారా మీ వైఫ్ తోటి? శ్రీశైలం వెళ్ళామండి. ఏంటో ఈ మధ్య అందరూ కూడా ట్రిప్పులు అంటే గుళ్ళు పేర్లు చెప్తున్నారు. ట్రిప్పులు అంటే విజయవాడ, తిరుపతి ఇవి కాదు ట్రిప్పులు అంటే, అర్థమైందా? వైఫ్తో వెళ్ళేది. శ్రీకాంత్ గారు వినండి ఒకసారి. చెప్పింది కరెక్టే. కులు మనాలి. మనము సంప్రదాయం కొంచెం బాగా నేర్చాలన్నమాట. ఓకే. ఇప్పుడు ఆడవాడు పిలుచుకొని పోతే వాళ్ళు ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచే కొంచెం బాగా ఎదుగుతారు అన్నమాట. ఓకే, భక్తి ఎక్కువ అనమాట బాగా.
మీకు మీ మీ వైఫ్కి ఎలాగో పతిభక్తి అంటే చాలా ఎక్కువ, మీకు కూడా మీ సతిభక్తి ఎక్కువే అని నాకు అర్థమైంది. భక్తి ఉందండి, బాగానే ఉంది. ఒకరినొకరు చాలా గాఢంగా ప్రేమించుకుంటారని కూడా అర్థమైంది. ఎంత బాగా యాక్టివ్గా మాట్లాడుతున్నారు కదా, ఒకసారి మీ వైఫ్ పేరు చెప్పి ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా. అయ్యయ్యో సిగ్గు. కమాన్ చెప్పండి, ఓకే ఆవిడ చూస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే. రాధిక, ఐ లవ్ యూ. అబ్బబ్బబ్బా, కాదండి మీరు ఏమంటాం అది చాలా కూల్గా, ఎంత కూల్గా ఉంటారా రాధిక ఐ లవ్ యూ అని ఎంత కూల్గా చెప్పారంటే ఎలాంటి వాళ్ళకైనా సరే ఒప్పుకోవాలనిపిస్తుంది మీరు చెప్పే ఆ పద్ధతిని బట్టి. అంటే మరి కొంచెం డీసెంట్ ఫ్యామిలీ. బట్ ఎనీవేస్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు, చాలా బాగా మాట్లాడారు మీరైతే. మీ రిమైనింగ్ లైఫ్ కూడా ఎంతే బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్ హిట్ సాంగ్ చూస్తాం కదా, అలాంటి ధూమ్ధామ్ సాంగ్స్ వస్తున్నప్పుడు డాన్స్ చేయాలనిపిస్తుంది. ఓకే, ఇప్పుడైతే నెక్స్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో హలో, హాయ్. హాయ్ అండి. హాయ్ అండి, ఎవరండి ఇంత స్వీట్గా మాట్లాడుతున్నారు? రాధిక అండి. రాధిక, రాధిక. ఎక్కడి నుంచి? కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని అండి. కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ మేకర్ అండి. ఓహో, మీరు ఇందాక శ్రీకాంత్ గారు. అవునండి. ఆహా, మీరు శ్రీకాంత్ గారు తాలూకా. అవునండి. అబ్బబ్బబ్బా, ఆయనేమో ఎంత కూల్గా మాట్లాడుతున్నారు, మీరేమో ఫుల్ హైపర్ మాట్లాడుతున్నారు. హైదరాబాద్ మాట్లాడుతున్నా. నిజంగా వాట్ ఏ సర్ప్రైజ్, నిజంగా నాకు సర్ప్రైజ్లా ఉంది నిజంగా. శ్రీకాంత్ గారు మాట్లాడి పెట్టేసిన వెంటనే మీరు కాల్ చేశారంటే మామూలు విషయం కాదు ఇది. సరే, ఈ ఒక సీక్రెట్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్తారా? చెప్పండి. నేను ఎవ్వరికి చెప్పను, అసలు నాకు మాత్రమే చెప్పండి, ఓకేనా? ఓకే అండి. శ్రీకాంత్ గారి మీద మీకు బాగా ఎప్పుడైనా కోపం వచ్చిందా? వచ్చిందండి. వచ్చిందా? ఎందుకు ఎందుకు వచ్చింది చెప్పండి, పర్లేదు. అంటే బర్త్డే మర్చిపోయినా. మీ బర్త్డే మర్చిపోతారా? అయ్యయ్యో, పాపం ఏ టెన్షన్లో ఉండి మర్చిపోయాడు. పాపం ఏ టెన్షన్లో ఉండి మర్చిపోయాడు అతను. ఆయన ఏమన్నాడంటే, నేను ఒక క్వశ్చన్ అడిగా, మీకు బాగా మీ 9 ఏళ్ల ఈ మ్యారీడ్ లైఫ్లో మీకు బాగా గుర్తుండిపోయే రోజు ఏంటంటే, ప్రతిరోజు నాకు గుర్తుండిపోయే రోజే అన్నాడు. ఆ గుర్తుండిపోయే రోజులు ఇది కూడా ఒకటి అయి ఉంటుంది. అందులో కాదు మరి, బర్త్డే మర్చిపోయారు, కోపం వచ్చింది అన్నారు కదా, మరి ఏం చేస్తారు మరి ఆ కోపం తగ్గడానికి? ఏం చేయలేదు, మాట్లాడలేదు అసలు. మాట్లాడలేదా మీరు కోపం వచ్చి? ఇంకా తర్వాత గుర్తొచ్చింది. మీరు, నేను అలిగాను కాదు, మీరేమో నేను అలిగాను బొంగమూతి పెట్టుకున్నాను అన్నారా? అనలేదా? అలా ఏం లేదు. ఏంటండి మరి ఇంత అండర్స్టాండింగ్ గా ఉన్నారు మీరు? అప్పుడప్పుడు ఊరికే కూడా అలుగుతారు తెలుసా లేడీస్, అలాగని విన్నాను నేను కొంతమంది చెప్తే. అంటే ఏమో తెలీదా? కాదా? కాదండి, శ్రీకాంత్ గారు మీకు ఐ లవ్ యూ చెప్పారు, చూసారా మీరు? చూశానండి. మరి మీరు రిప్లై ఇవ్వాలి కదా మరి ఇప్పుడు. మీరు చాలా చాలా ఏమంటాం అది అన్యోన్య దాంపత్య జీవితం మీది బాగా. హలో, ఏంటండి? హలో, ఓ మాట్లాడతారా? ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. హలో, హాయ్ అండి. హలో, మాట్లాడండి, ఎందుకండి అంత భయం? హలో, హాయ్ హాయ్. మీ పేరేంటండి? నా పేరు గీత. గీత. గీత గారు, మీరు ఎలా గీత గీసుకున్నట్టుగా ఉండిపోకూడదు, ఫ్రీగా మాట్లాడాలి. హలో, ఓకే, మీరు టెన్షన్ పడుతున్నారని నాకు అర్థమైంది. ఇవాళకైతే టైం అయిపోయింది, రేపైతే కొంచెం టైం చూసుకొని త్వరగా కాల్ చేసి త్వరగా మాట్లాడండి, ఓకేనా? సో ఇవాళకైతే టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ రేపు ఇదే టైంకి వచ్చి మీతో సూపర్గా మాట్లాడి మిమ్మల్ని సూపర్గా ఎంటర్టైన్ చేస్తాను. కీప్ వాచింగ్ స్టూడియో. దిస్ ఇస్ యాంకర్ సిద్ధు. బాయ్ బాయ్.